పవిత్రత అంటే ఎన్ని విషయాలు చెప్పిరి. పవిత్రతయే బ్రాహ్మణ జీవితం యొక్క సత్యత, పవిత్రతయే బ్రాహ్మణ జీవితం యొక్క వ్యక్తిత్వం, పవిత్రతయే సుఖశాంతులకు జనని. ఎంత పవిత్రంగా ఉంటారో అంత స్వతహాగా జీవితంలో సుఖము శాంతి సహజ సంస్కారంగా ఉంటుంది. పవిత్ర ఆత్మల యొక్క లక్ష్యం బ్రాహ్మణుల నుండి దేవత కాదు, మొదట ఫరిస్తా. ఇప్పుడు ఫరిస్తాల గురించి చెప్తారు బాబా. ఫరిస్తాలంటే ఎవరు? ఫరిస్తాగా కావాలి కదా. సో ఫరిస్తా అంటే పాత ప్రపంచంతో మరియు పాత సంస్కారాలతో ఎలాంటి సంబంధము ఉండదు. ఫరిస్తా అంటే కేవలం సమస్యల సమయంలోనే డబల్ లైట్గా అవ్వడం కాదు, కానీ సదా మనసావాచ సంబంధ సంపర్కాలలో డబల్ లైట్గా తేలికగా ఉండాలి. మనసా వాచ సంబంధ సంపర్కాలలో డబల్ లైట్గా ఉండాలి. తేలికైన వస్తువు ఇష్టం అనిపిస్తుందా? బరువైన వస్తువు ఇష్టం అనిపిస్తుందా? ఏది ఇష్టం అనిపిస్తుంది? తేలికగా ఉండేదే ఇష్టం అనిపిస్తుంది కదా. ఫరిస్తా అంటే ఇప్పుడు డెఫినేషన్ బాబా చెప్తున్నారు. ఫరిస్తా అంటే అతీతమైన వారు మరియు సర్వులకు ప్రియమైన వారు. కొద్దిమందికి కాదు, కేవలం ప్రియంగా అవ్వడమే కాదు, ఎంత ప్రియంగా ఉంటారో అంత న్యారాగా కూడా ఉంటారు. ఫరిస్తా అంటే సర్వులకు ప్రియమైన వారు. ఎవరు వారిని కలుసుకున్నా, ఎవరి సంబంధం లేకి వారు వచ్చినా, సంపర్కం లేకి వారు వచ్చినా వీరు నావారు అని అనడం అనుభవం చేసుకుంటారు. ఎలాగైతే బాబాని అందరూ నా బాబా అనుభవం చేసుకున్నారు కదా బ్రహ్మబాబా వాళ్ళని, అలాగే ఫరిస్తా అంటే అందరూ నావారు అని అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే తేలికంగా ఉంటారు కదా. సో అది బాబా అంటున్నారు, తేలికగా ఉండడం ద్వారా నావారు అనేది అనుభవం చేసుకుంటారు. ఎలాగైతే బాబాని అందరూ నా బాబా అని అనుభవం చేసుకుంటారు కదా, అలాగే ఫరిస్తా అంటే అందరూ నావారు అని అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే తేలికగా ఉంటారు కదా. ఆ తేలికదనమే అందరికీ ప్రియంగా చేస్తుంది. మొత్తం బ్రాహ్మణ పరివారం నావారనే అనుభవం చేసుకుంటారు. బరువు ఉండదు, ఎందుకంటే ఫరిస్తా యొక్క అర్థమే డబల్ లైట్. ఫరిస్తా అంటే సంకల్పము, మాట, కర్మ సంబంధంలో బేహద్దుగా ఉంటాయి. హద్దు ఉండదు. అందరూ నావారు మరియు నేను అందరి వారిని అనే భావన ఉంటుంది. ఎక్కడ ఎక్కువగా నావారనే భావన ఉంటుందో అక్కడ ఎక్కువగా తేలికతనం ఉంటుంది. నావారన్నప్పుడు బరువు ఉండదు కదా. ఆలోచించ